ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ఏపీలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలో లాసెన్స్ బైక్ కాలనీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ నగర అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. అదేవిధంగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడంపై తమకు గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉపాధ్యక్షులు ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విశాఖ నగర అధ్యక్షుడు పరశురామరాజులు మీడియాతో మాట్లాడారు. 27 ఏళ్ల తర్వాత విశాఖ ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఒక సంచలనమని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాల మీద నమ్మకంతో ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. హస్తగతం చేసుకోవటం ఏదైతే ఉందో యావత్ భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటున్నాడు. సుమారు 27 సంవత్సరాల తర్వాత, సుమారు 5 టర్మ్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని హస్తగతం చేసుకుంది. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మదన్ లాల్ ఖురానా గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది. చివరిగా సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు కాంగ్రెస్ హస్తగతమైంది. సుమారు 15 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాల ఆ పరిపాలన తరువాత ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు ఏదైతుందో మా అందరికీ కూడా ఒక తీయని కబురు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు 2014 తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి చేసిన తర్వాత అన్ని చోట్ల గెలుస్తున్నారు, ఢిల్లీలో ఎందుకు గెలవటం లేదు అనేది మాకు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ యొక్క వాళ్ళ యొక్క అవినీతి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మొత్తం అవినీతిని తరిమి కొడతామని చెప్పిన పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన అరవింద్ కేజ్రీవాల్ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవటం జరిగింది. అవినీతిని తుడిచేస్తాననే ఆ యొక్క అరవింద్ కేజ్రీవాలే అవినీతి తిమంగళంగా మారి ఢిల్లీలో చేసిన